హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మార్వెల్స్ లోకి ఇండియా నుంచి ఒక సూపర్ హీరో సాలిడ్ డేట్ తో వస్తున్న ఎన్టీఆర్ అండ్ నీల్ ఫిలిం. బట్ ఓవర్సీస్ లో మాత్రం టీవన్ రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తున్న తుడరం అండ్ చింకనా ఫిల్మ్స్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి గ్లిమ్స్ ఈ రోజు రిలీజ్ అయింది. గ్లిమ్స్ క్వాలిటీ పరంగా ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. అండ్ కంటెంట్ వైజ్ కూడా ప్రామిసింగ్ గానే అనిపించింది. బెల్లంకొండ కూడా చేసే సినిమాల స్క్రిప్ట్స్ పై మంచిగానే వర్క్ చేస్తున్నాడని చెప్పొచ్చు. మరి ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. రీసెంట్ యాక్షన్ మూవీస్ లో కిల్ మూవీ ఇచ్చిన ఇంపాక్టే వేరు. అయితే మూవీలో ఎక్కువగా అందరినీ అట్రాక్ట్ చేసిన విలన్ క్యారెక్టర్ అదరగొట్టి బెదరగొట్టాడు. అయితే ఇప్పుడు టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ యాక్టర్. నాని చేయబోయే ప్యారడైస్ మూవీలో ఈ రాఘవ్ నెగిటివ్ రోల్ అయితే చేయబోతున్నాడు. నాని రాఘవ్ ఇద్దరు కూడా ఈ మూవీలో 6 ప్యాక్ తో కనిపించబోతున్నట్టు టాక్. కేరళ స్టార్ హీరోల సినిమాలు డే 1 అక్కడ 5 కోట్ల మార్క్ దాటడమే కష్టంగా మారిపోయాయి. బట్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలు మాత్రం రీసెంట్ టైంలో మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాయి. తుడరం మూవీ 4వ రోజు వర్కింగ్ డే అయినా కూడా 5 కోట్ల మార్క్ ని దాటడాన్ని పక్కన పెడితే డే 1 ని కూడా బీట్ చేస్తూ 6.8 కోట్ల గ్రాస్ అయితే పెట్టింది. దాంతో కేరళలో గ్రాస్ 30 కోట్లకి చేరుకోగా ఇండియాలో గ్రాస్ 36.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ ఇండియాని కూడా డామినేట్ చేస్తూ 48 కోట్ల వరకు కలెక్ట్ చేయడంతో 4 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 85 కోట్ల మార్క్ దాటింది. సో ఫుల్ రన్ లో 150 కోట్ల మార్క్ ని ఈజీగా టచ్ చేయబోతుంది ఈ ఫిలిం. ఈ మూవీతో కలుపుకొని మలయాళ ఇండస్ట్రీ పరంగా 150 కోట్ల సినిమాలు ఎక్కువ ఉన్న హీరోగా రికార్డ్ పెట్టారు మోహన్ లాల్. ఇక కేరళ నుంచి వచ్చిన చింకనా ఫిలిం కూడా డే 1 రేంజ్ లో డే 4 పర్ఫార్మ్ చేస్తూ దుమ్ము లేపింది. కాకపోతే తెలుగు స్టేట్స్ లో 4 రోజు తెలుగు స్టేట్స్ లో 40 లక్షల వరకు కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేయడంతో 4 డేస్ కి గాను నైజాంలో 95 లక్షలు, ఆంధ్ర అండ్ సీరియల్లో 1 crore వరకు కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 2 కోట్ల మార్క్ దాటింది. గ్రాస్ 4 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో వాల్యూడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.2 కోట్లు కావడంతో మరో 1.2 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఈ వీకెండ్ కొత్త సినిమాలు 2 రిలీజ్ కి ఉండడంతో ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి. ఎస్ఆర్కే ఫ్యాన్స్ కి గుడ్ డేస్ అయితే వచ్చాయి. తన అప్కమింగ్ కింగ్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ వరుస పెట్టి రాబోతున్నాయి. మూవీలో దీపికా పదుకునే లీడ్ యాక్ట్రెస్ గా ఓకే అవగా వేల కాంబోలో ఇప్పటివరకు వచ్చిన 5 ఫిల్మ్స్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్స్. ఇప్పుడు వచ్చేది 6th ఫిలిం. ఈ మూవీ జూలై నుంచే స్టార్ట్ కానుంది. ఇక మరొక గుడ్ న్యూస్ ఏంటంటే షారుఖ్ ఖాన్ ఇన్ మార్వెల్ యూనివర్స్. మార్వెల్స్ లో అప్కమింగ్ వచ్చే ఫేస్ మూవీస్ లో షారుఖ్ ఖాన్ కూడా చేయబోతున్న టాక్ ప్రెజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. హాలీవుడ్ వాళ్ళకి తెలిసిన ఓన్లీ ఇండియన్ యాక్టర్ షారుఖ్ ఖాన్ ఈవెన్ మార్వెల్ డైరెక్టర్స్ కి కూడా. చూడాలి మరి ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారో, ఏ సూపర్ హీరో రోల్ ఇస్తారో. హిట్ 3 రెట్రో వాటి పరిధిలో ఎక్సలెంట్ గా బుకింగ్ జరుపుకుంటున్నాయి. రెట్రో తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్స్ తో 5 కోట్ల మార్క్ దాటేయగా కేరళ అండ్ కర్ణాటక కలిపి 1.6 కోట్ల గ్రాస్ ని దాటింది ఈ ఫిలిం. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 10 కోట్లకి చేరువలో ఉంది. సూర్య రీసెంట్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఇది బెటర్ బుకింగ్స్. ఇక హిట్ 3 విషయానికి వస్తే హైదరాబాద్ లో 50% ఆక్యుపెన్సీతో దుమ్ము లేపుతున్న ఈ ఫిలిం ఇప్పటికే హైదరాబాద్ లో 2.5 కోట్ల మార్క్ దాటేస్తూ 3 కోట్లకి దగ్గరగా ఉంది. ఇక ఇండియాలో చూసుకుంటే 33% ఆక్యుపెన్సీతో ఇప్పటికే 4 కోట్ల మార్క్ దాటేసింది ఈ ఫిలిం. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 8 కోట్లకి దగ్గరగా ఉంది. ఇదైతే మాస్ బ్యాటింగ్. బట్ ఆంధ్రలో స్టిల్ బుకింగ్స్ అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఓపెన్ కాలేదు. రిలీజ్ కి 1 డే ఉన్నా కూడా బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఎన్టీఆర్ నీల్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఫైనల్లీ బయటకు వచ్చింది. ఈ రోజు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ టీం. ఈ 2026 జూన్ 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. 4 డేస్ లాంగ్ వీకెండ్. ఇండియాలో అయితే చిత కొట్టడం పక్కా. బట్ ఓవర్సీస్ లో మాత్రం స్క్రీన్స్ కి దెబ్బపడే ఛాన్సెస్ అని పుష్కలంగా ఉన్నాయి. అదే టైంలో చాలా హాలీవుడ్ సినిమాలు రిలీజ్ లో ఉండడంతో నీల్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. సో పెద్దితో క్లాష్ అయితే లేనట్టే హాలీవుడ్ సినిమాలు కూడా ఆ టైంకి పోస్ట్ పోన్ అయ్యాయంటే మాత్రం ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ కుమ్మేయడం పక్కా. ఇక ఎన్టీఆర్ బర్త్డేకి గ్లిమ్స్ ని కూడా రెడీ చేస్తుంది మూవీ టీం. చూడాలి ఎన్టీఆర్ మూవీలో ఎలా కనిపిస్తారో. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. రెట్రో హిట్ 3 అండ్ డ్రాగన్ డే 1 ఎంత నెంబర్ పెడితే అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.